గురువులకు పాదాభివందనములు. ఈనాటి అంశము సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి కీర్తనలలో ఉండేటటువంటి అద్వైతాన్ని చూడడం. ఇది ఎలా ఉందంటే సముద్రంలోకి వెళ్ళి ఎక్కడ ఉప్పు ఉందని వెతకడంగా ఉంది. ఆయనే అద్వైతి, ఆయన కీర్తనలో అద్వైతం వెతకక్కర్లేదు. ఇంకా అన్నమాచార్య కీర్తనల్లో కొంత శృంగారం, కొంత ఇంకో రకం రసము, ఇంకొక జానపదము ఉంటుంది, కొన్ని అద్వైతం ఉంటాయి, వెతుక్కోవాలి. ఇక్కడ వెతకాల్సిన పని లేదు. కాబట్టి ప్రతిదీ అద్వైతమే. ఇందాక ఏం చేసాము, నేను 25 సంకీర్తనలు తీసుకుని ఒక్కొక్కటి 2 నిమిషాల్లో చెప్పుకొని అద్వైతాన్నేమో మీద నుంచి కిందకి దింపాం. ఎక్కడ దేహినిత్యుడు దేహములు అందించారు, క్షేత్రజ్ఞం చాపు మాం విద్య అనే దగ్గర మొదలుపెట్టి వాసంశుచిని అందించి అలా కిందకు వచ్చి పాత చీర కొత్త చీర భారమైన వేపమాన్ దాకా వచ్చేసింది. అంటే నీకు ఎన్న చేత చెప్పినా నీ కాయం వికారం ఇంతరా మారదు అని కిందకి దింపాం. దింపి లాస్ట్లో నిత్యాత్ముడై ఉండి సత్యాత్ముడై ఉండి ఫైనల్గా ఇదే లాస్ట్ ప్రూఫ్ అని చెప్పాను. ఇవాళ అట్నుంచి ఇటు వెళ్తాం. మధ్యమాధికారి దగ్గర స్టార్ట్ అవుతున్నాము. ఉత్తమాధికారి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది? ఎన్ని శ్లోకాలు? 4 శ్లోకాలు, ఒక్కదానికి 15 శ్లోకాలు. అంటే ఎక్కువ లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. నేను ఏంటంటే సూక్ష్మంగా గబగబా సమగ్రంగా చెప్పడానికి ప్రయత్నం చేసాం. ఇవాళ ఏంటంటే లోతుగా, ఒకటి ఏంటంటే విడ్త్, ఇంకోటి డెప్త్. 2 అవసరమే. విస్తృతమైన నాలెడ్జి కావాలి, లోతైనటువంటి అవగాహన కూడా కావాలి. తద్వత్ జీవత్వం బ్రహ్మణి తద్వత్ జీవత్వం. జీవత్వం, మనుష్యత్వం, మృగత్వం అంటే జీవభావం, మనుష్యత్వం అంటే మనుష్యభావం, మృగత్వం అంటే మృగం, జీవత్వం తద్వత్ అంతవరకు. అంతవరకు నీకు జీవభావం తప్పదు. ఎంతవరకు? అదే శ్లోకం, అదే కీర్తన. తద్వజీవత్వం బ్రహ్మణి తద్వజ్జీవత్వం. ఒరిజినల్గా మీరెవరు? మహానుభావ మీరెవరు? ఒరిజినల్గా, డూప్లికేట్గా కాదు. అహమస్మి. మళ్ళీ మీరు వదలటం లేదు. నేనేదో ఈ వచ్చేసాను కాన్ఫరెన్స్కి, ఫలానా ప్రొఫెసరు, డాక్టర్, సో అది వదిలేసేయండి. వాట్ ఆర్ యూ? బ్రహ్మణి, బ్రహ్మయందు. బ్రహ్మయందు సప్తమి. బ్రహ్మణి జీవత్వం హెచ్చబడింది, బ్రహ్మ మీద జీవత్వం ఏర్పడింది. అంటే అధ్యాస జరిగింది. ఒరిజినల్ ఈజ్ ఫర్గాటెన్ అండ్ సంథింగ్ ఎల్స్ ఇస్ సూపర్ ఇంపోజ్డ్. అంటే అతస్మిన్ తద్బుద్ధి, అతస్మిన్ కాని దాని ఎందు తద్బుద్ధి, తప్పు బుద్ధి, రాంగ్ ఐడి. మీ ఐడి కార్డ్ ఏమిటి? అహమస్మి. చూపిస్తున్నది ఏమిటి? ఘనశ్యామ్. ఫేక్ ఐడి కార్డుతో బతుకుతున్నారు. ఆధార్ కార్డ్, ఫేక్ ఆధార్ కార్డ్. తద్వజీవత్వం బ్రహ్మణి తద్వజ్జీవత్వం. తద్వత్ అని ఎప్పుడైతే పెట్టారో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు దాన్ని. అంటే ఇట్ యాంటిసిపేట్స్ సంథింగ్ ఎల్స్. అంతవరకు అంటే ఎంతవరకు అని చెప్పాలన్నమాట. యత్ తత్, తద్వత్, యద్వత్, యా సా, వీటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. అంటే ఇట్ యాంటిసిపేట్స్ సంథింగ్ ఎల్స్. ఇట్ ఇస్ నాట్ కంప్లీట్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ యాంటిసిపేట్స్ అనదర్ ప్రొనౌన్ విచ్ క్వాలిఫైస్ ది తద్వత్. యు అండర్స్టాండ్? తద్వత్ జీవత్వం బ్రహ్మణి, బ్రహ్మయందు నీవు జీవత్వాన్ని పొంది ఉన్నావు. ఎంతవరకు? మహాత్మ విను. యద్వత్తో ఏ చంద్రద్విత్వం. యద్వత్ ఎంతవరకు, తోయే నీటి యందు, ఇన్ ది వాటర్. అగైన్ సప్తమి విభక్తి. సంస్కృతం కూడా చెప్తున్నాం. తోయే
నీటి యందు. ఓకే. తోయే అంటే లొకేటివ్ ప్రొనౌన్ అది. లొకేటివ్ సప్తమి అంటే సెవరల్ సప్తమిస్ నేర్చుకున్నారు కదా, అధికరణ సప్తమి అంటారు దాన్ని. లొకేటివ్ సప్తమి అన్నమాట. అంటే యద్వత్ తోయే, ఎంతవరకు నీకు నీటి యందు చంద్రద్విత్వం, రెండు చంద్రులు కనిపిస్తున్నారు. అరే నాకు ఎప్పుడు నీటిలో రెండు చంద్రులు కనిపించలేదండి అన్నారు అనుకోండి విశాలాక్షి గారు. అదేమిటంటే బకెట్ నీళ్లు పెడితే అప్పుడు ఇక్కడో చంద్రుడు ఉన్నాడు, ఆ పక్కన ఇంకో కొండలో నీళ్లు రెండు ఉన్నాయి కదా. అవునా సార్? అంటే యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ సీయింగ్ మెనీ రిఫ్లెక్షన్, యూ కన్సిడర్ ద చంద్ర ఈజ్ మల్టిపుల్. బట్ హౌ డు యూ నో ఇట్ ఇస్ ఓన్లీ వన్ చంద్ర? బై యూ ఆర్ ఏబుల్ టు పర్సీవ్. ఇక్కడ మూడు కొండల్లో మూడు చంద్రులు, అక్కడ ఒక చంద్రుడు, ఎన్ని ఉన్నాయండి విశాలక్ష్మి? ఎలా తెలిసింది మీకు? ఆ చంద్రుడు మీకు తెలుసుగా, ఈ బ్రహ్మ తెలియదుగా. అదే ప్రాబ్లం. అంటే అక్కడ ఒక చంద్రుడు ఒక సూర్యుడు అనేటువంటి మీకు ఆల్రెడీ అనుభవంలో ఉంది కాబట్టి రిఫ్లెక్షన్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వరు. కానీ ఇక్కడ అనేక మంది జీవులను చూసి పరబ్రహ్మ దాని తాలూకా రిఫ్లెక్షన్ తెలుసుకోలేరు. ఎందుకంటే ఆయన నేను ఎప్పుడు చూడలేదు, చూస్తే కానీ నాకు అది తెలియదు. అంటే ఐ డోంట్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సీయింగ్ బ్రహ్మన్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. దట్ ఈస్ వై ఐ డోంట్ రికగ్నైజ్ ద మల్టిప్లిసిటీ ఇన్ ద పీపుల్ యాజ్ యూనిటీ. ఓకే. యత్వత్తో ఏ చంద్రద్వీత్వం యత్వన్ముకురే ప్రతిబింబత్వం. ముకురం అర్థం. ముకురం అంటే ముఖురం అనకూడదండి. ముఖురము అని చాలామంది చెప్తారు. ముఖురం కాదు, ముకురం. ముకురం అంటే అర్థం. ఈ అర్థంలో ప్రతిబింబత్వం. శారద వెళ్ళింది పొద్దున్న మీటింగ్ గట్రా అన్నారు, గట్టిగా మేకప్ అవ్వాలని అర్థం దగ్గర నిలబడి బొట్టు గిట్టు చదువుకుంది. ఇప్పుడు ఎన్ని శారదలు ఉన్నారు? ఉన్నారు. ప్రతిబింబం ఉంటుంది, మీరు. దిస్ ఇస్ కాల్డ్ బింబ ప్రతిబింబవాద. వేదాంతంలో బింబ ప్రతిబింబవాద. బింబ ప్రతిబింబవాదం క్వాలిఫికేషన్ చెప్పు. ఇది బింబము లేనిదే ప్రతిబింబము ఉండదు, బింబము ఉన్న మాధ్యమము లేనిదే ప్రతిబింబము ఉండదు. ఓకే. బింబము లేకపోతే ప్రతిబింబం లేదు. బింబం ఉండాలి, మాధ్యమం ఉండాలి, ప్రతిఫలనం ఉండాలి. ప్రతిఫలనం లేకపోయినా శారద అర్థం తీసేసిన బింబము ఒరిజినల్ ఉంది. The original Brahman extended to Brahman. Original Brahman is ever existing. Whether the Srishti or the Jivas are there or not, there is no Lupta for Brahman. Luptamu kaadu ante podu. Whereas the reflections are entirely dependent on the original. The reflection of you in the mirror is entirely dependent on you alone. If you are not there, the reflection is there. Sir, I am there. Can I get reflection? No, you cannot. What else is required? The medium which reflects. What is that medium? There, the mirror. Here, the mind. The mind is the reflector. When the chit is reflected in the mirror, it produces a shadow or chit abhasa, chidabhasa, chit chaya, and that is the pratibimba. Now, Kamalaga, are you a chit chaya or chit? యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ as చిచ్ఛాయ ఎవ్రీడే. నేను కావాలంటున్నారు ఆ ఛాయ, అది ఒరిజినల్ అంటున్నారు. తప్పు. అర్థంలో ఉన్నది ఒరిజినల్ కాదు కదా. నా ఒరిజినల్ ఏమిటి? అది చిత్, ఛాయ. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ చిత్ అండ్ చిచ్ఛాయ. చిచ్ఛాయ ఇస్ ఓన్లీ రిఫ్లెక్షన్. వై ఐఎమ్ నాట్ దట్? వై ఆర్ యూ నాట్ చిచ్ఛాయ? ఇట్ కమ్స్ అండ్ గోస్. వస్తుంది పోతుంది. ఓకే. తర్వాత ఇట్ డిపెండ్స్ ఆన్ దిస్. ఇది స్వతంత్రం, ఇది పరతంత్రం. ఇది వస్తుంది పోతుంది. ఇది మారుతుంది. ఎందుకో అర్థం డార్క్గా చేస్తే అనుకోండి, మీరు డార్క్గా కనబడతారు. ఇక గీతలు పెట్టేసి అనుకోండి, మొహమే గీతలు కంటే వికారి. ఇది నిర్వికారి, ఇది సవికారి. ఇది ఏకత్వమోకము, ఇది అనేక ఎనిమిరలు పెడితే అన్ని. ఇది స్వతంత్రము, ఇది పరతంత్రము. ఇది లేదే, ఇది లేదు. సో యు ఆర్ నాట్ ద రిఫ్లెక్షన్, యు ఆర్ ద ఒరిజినల్. ఎక్స్టెండెడ్ టు బ్రహ్మ. సేమ్ బింబ ప్రతిబింబ.
తద్వజ్జీవత్వం బ్రహ్మణి తద్వజ్జీవత్వం మీరే రండి, ఆ వాచీలు ఇవ్వండి, టైం లేకుండా అక్కడికి వెళ్ళిపోతాం. ఇక్కడ పెట్టాను, అది ఇచ్చింది కూడా. తద్వజ్జీవత్వం బ్రహ్మణి తద్వజ్జీవత్వం యద్వత్తో ఏ చంద్రద్విత్వం యద్వన్ముకురే ప్రతిబింబత్వం తద్వజ్జీవత్వం. మీరు ఎంతసేపు ఈ షాడో నేను అనుకున్నంత కాలం, ఈ ప్లొరాలిటీని నిజం అనుకున్నంత కాలం, ద్వైతంలో ఉన్నంత కాలం అటువంటి పరబ్రహ్మవే అయ్యున్న నీవు తెలుసుకోలేకుండా ఉంటావురా బుజ్జి. అది స్థాణౌ యద్వన్ నరరూపత్వం. స్థాణు అంటే రాయి, చీకట్లో వెళ్తున్నారు, ఓ రాయి ఉంది పొడుగ్గా, ఒక 6 అడుగులు పొడుగు, దొంగవాడండి, నరుడండి, ఎవడో పురుషుడు నిలబడ్డాడు, ఓ స్త్రీ ఉన్నది, ఎవరో ఉన్నారు. స్థాణౌ, మళ్ళీ సప్తమి విభక్తి, లొకేటివ్ సప్తమి. స్థాణౌ యద్వత్, ఎంతవరకు నరరూపత్వం, నరుడు అనేటటువంటి భ్రాంతి ఉంటుందో. ఎప్పుడు పోతుంది ఆ భ్రాంతి? లైట్ వేయాలి, లైట్ వేస్తే తావో ఇది రాయిరే, దొంగ కాదు, నన్నేం చేయడు అని భయం లేకుండా. ఇది స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్ అన్నమాట ఉపనిషత్తులో. యద్వన్ముఖరే ప్రతిబింబత్వం యద్వత్తో ఏ చంద్రద్విత్వం యసానవ యద్వన్ నరరూపత్వం. ఆ వేదాంత ఎగ్జాంపుల్స్, దృష్టాంతాలే అలా శ్లోకంలో తీసుకున్నారు. భానుకరే యద్వత్తో యత్వం. అలా వెళుతున్నారు, వెళుతుంటే సూర్యకిరణాలు పడుతున్నాయి, అక్కడ నీళ్లు ఉన్నట్టు కనిపించాయి. అక్కడ నీళ్లు ఎక్కడున్నాయి? సూర్యకిరణాలే నీళ్లుగా కనిపిస్తున్నాయి, నీళ్లు లేవు. నీళ్లు ఉన్నాయని భ్రాంతితో ఉన్నాం. ఈ ప్రపంచమంతా నీళ్లుంది, నా దాహాన్ని తీరుస్తుంది అనే భ్రాంతిలో ఉన్నాం. మన దాహం ఈ ప్రపంచంలో ఉన్న సుఖాల వల్ల తీరేది కాదు. ఎందుకు? ఈ సుఖాలు ఎండమావుల వంటివి. అయిందా? యద్వత్తో ఏ చంద్రద్విత్వం యద్వన్ముకురే ప్రతిబింబత్వం స్థాణౌ యద్వత్ నరరూపత్వం భానుకరే యద్వత్తో యత్వం. మరొక వేదాంతం ఎగ్జాంపుల్ చూస్తారు. సుప్తౌ యద్వత్ రజతమయత్వం. బీచ్లో నడుస్తున్నారు, ఆల్చిప్పలు కనపడ్డాయి, సూర్యకిరణాలు పడ్డాయి, వెండిలో అమ్మని గాజులు చేయించుకుంటాను, చుంకాలు చేయించుకుంటాను, గొలుసు చేయించుకుంటాను, మా అమ్మాయి కూడా పనికొస్తుందని ఓ 10 ఆల్చిప్పలు ఏరుకుందామని పెడతారు. సరే, ఎవరున్నారు ఇక్కడ? నాగరత్నం గారు, ఈ శుక్తి రజతానికి రజ్జు సర్పానికి ఏమిటండి డిఫరెన్స్? 2 ప్రాంతులే కదా, రెండెందుకు? ఇప్పుడు చెప్పొచ్చుగా. శుక్తి రజతంలో ప్రవృత్తి, అది కావాలి అని దాని పక్క వెళతారు. రజ్జు సర్పంలో నివృత్తి, వద్దు అని భయపడి పాయ. ఈ 2 ప్రాంతాలే. ప్రవృత్తి నివృత్తులు రెండింటిని చెప్పడానికి 2 ఎగ్జాంపుల్స్ వాడారు. రజ్జౌ యద్వత్ ఫణిదేహత్వం. ఫణితలక శరీరాన్ని రజ్జులో చూసినప్పుడు. సుప్తౌ యద్వత్ ప్రవృత్తి, రజ్జౌ యద్వత్ నివృత్తి. అర్థమైందా? అయితే ఎలా వెళ్ళిపోతుంది? ఎంత అధ్యాస అని చెప్పుకున్నాం. సూపర్ ఇంపోజిషన్, దిస్ ఇస్ ఆల్ అన్యోన్య అధ్యాస, పరస్పర అధ్యాస. వన్ సూపర్ ఇంపోజ్డ్ ఆన్ ది అదర్. The original is missed and the other one is fake one is taken as truth. Type 1 error is missing the original, type 2 error is committing the anyasagrahanam. Agrahanam, type 1 error. Anyasagrahanam, type 2 error. How to get over that? నిన్న చెప్పారు ఆయన, గురుపాదాలు పట్టుకుంటేనే నీకు, లేకపోతే ఒక మంచి కథ చెప్పారు. అసలు సాయంత్రం అవడం, ఇది లిస్టు చూశాడు, ట్రీట్మెంట్ ఇచ్చాడు, ఆ ట్రీట్మెంట్ ఇవ్వడానికి పనిచేయలేదు. ఎందుకంటే వాడు సొంత జ్ఞానం ఉపయోగించి వేరేదో చెప్పే ఏదో వచ్చింది, చాలా మొరటుగా చెప్పాల్సి వచ్చింది కూడా. అది మనం చెప్పక్కర్లే. అంటే పరమహంస గురుణా స్ప్లిట్ చేయాలి. ఆ విద్య అద్వయ, గురుణా అద్వయ, గురుణా ద్వయ విద్య కాదు, అద్వయ విద్య. మళ్ళీ ద్వైతంలో గురువు ఎలా
గురుణా అద్వయ విద్య భణిత అధికృత మాయా స్ప్లిట్ అవిద్య మాయా అవిద్య మాయా విద్య మాయా లేక అవిద్య. ఆయన దగ్గర ఉంటే మాయ, నీ దగ్గరికి వస్తే అవిద్య. ఈశ్వరుడి దగ్గర ఉంటే మాయ అంటాము, జీవుడి దగ్గరికి వస్తే వెస్టిలో అయితే అవిద్య అంటాం. ఇది ఎలా పోతుంది? ధిక్కృత పోగొట్టబడినటువంటిది ఎప్పుడు పరమహంస గురునా విద్య. అయిపోయింది సార్. ఇంకేదైనా పీడిఎఫ్ ఇస్తాను, విశ్లేషణ ఉంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రీడ్ దట్ అట్ ఆల్, నాట్ ఇంట్రెస్టెడ్. నీటిలో చంద్రుడు రెండుగా కనపడడం, అద్దంలో కనిపించడం, స్తంభంలో మనిషిని పొరపడడం, భానుకరంలో సూర్యకాంతిలో నీరు ఉందని అనుకోవడం, సుక్తిలో వెండి ఉందని అనుకోవడం, రజ్జులో సర్పం ఉంది. ఈ ఆరింటిలోనూ నిజంగా రెండవది లేదు. దోష దృష్టి. దీనినే స్వరూప అధ్యాస అని కూడా అంటారు. స్వరూప అధ్యాసలో ఒరిజినలే ఉంటుంది, రెండోది మిథ్య. ఓకే, బృహదారణ్యకం, ఛాందోగ్యం, ముండకం చదువుకోండి పీడిఎఫ్. కేనోపనిషత్, ఈశాశ్వపనిషత్. I don't want to go because these are all covered. You are already senior students. I don't want you to commit my time onto those explaining those words. They're there in the PDF. I'll give you the PDF. Chinta nasti kila tesham చింతా నాస్తి కిల చింతా నాస్తి కిల తేషాం చింతా నాస్తి కిల. మొదటి శ్లోకంలో మధ్యమాధికారి ఒరిజినల్లీ దీన్ని కన్ఫ్యూజ్ అవుతున్నాడు. వాడు ఆ కన్ఫ్యూషన్లోకి రావడానికి గురువు దగ్గరికి వెళ్ళు అని చెప్పారు. వీడికి కొంచెం ఎదిగాడు గురువు బాధ. తేషాం అంటే వారలకు, వారికి. వారికి అంటే ఏ విభక్తి అండి? ప్లూరల్. తేషాం చింత నాస్తి కిల. వాళ్ళకు చింత లేదు, ఎవరికి చింత లేదు. అధ్యయన భరతలో ఈ క్లాసులు గురువుగారి దగ్గర, గురువులు స్వామీజీ దగ్గర విన్న వాళ్ళకి చింత లేదు. ఎందుకు లేదు? చింత నాస్తి కిల తేషాం చింతా నాస్తి కిల. వాట్ వీ స్టూడెంట్స్ హ్యావ్ టు డూ? వీ వాంట్ టు బికమ్ వన్ అమాంగ్ దట్ తేషం. ఆ తేషంలో నా పేరు కూడా పడియండి సార్ అని చెప్పే అర్హత తెచ్చుకోవాలి. వాళ్ళకు లేదు చింత అన్నారు, ఈయనకి చింత లేదు. ఎందుకు లేదు? ఆయన అన్ని సర్వసంగ పరిత్యాగ స్థితిలో చింత లేదు కదా. అలా ఆ స్థితిలోకి నువ్వు గృహస్థుగా ఉంటూ కూడా చేరవచ్చు అని మనం చెప్పుకున్నాం ముందు. అటువంటి వాడికి లేదు. ఎటువంటి వారు వాళ్ళట అంటే శాస్త్ర సన్యాసమే కాదు, విద్వత్ సన్యాసము, వివిధిష సన్యాసము రెండు ఉంటాయి కదా. వివిధిష సన్యాసమైన విద్వత్ సన్యాసమైన సమతమ కరుణా సంపూర్ణానాం సాధు సమాగమ సంకీర్ణానాం. సంకీర్ణం అంటే అడ్మిక్స్చర్, అంటే సాధు సంగమం అనేటటువంటి అడ్మిక్స్చర్లో ఇప్పుడు మనం చేస్తున్నాం సంథింగ్ లైక్ దట్. సాధు సమాగమ సంకీర్ణానాం శమదమ కరుణ సంపూర్ణానాం. ఎంతో అంతో శ్రమ ఉంటే పడదు. సమ్యక్ పూర్ణానాం, సంపూర్ణానాం. ఓకే, శమదమ అంటే మీకు తెలుసు. మళ్ళీ ఏ క్లాస్కి వెళ్ళి శమ అంటే ఇదంటే దమ అంటే చెప్పడం బాగుండదు. కాలత్రయజిత కందర్పాణం. కాలత్రయ అంటే కాలత్రయేణ, మూడు కాలముల యందు అంటే భూత భవిష్యత్ వర్తమానముల కాల యందు కందర్పాణం మన్మథుని జిత జయించు. అంటే కోరికలను జయించు. మన్మథుని అంటే లైంగిక సుఖమనే మన్మథత్వం కాదు, ఎనీ కోరిక ఇది మన్మథత్వం. ఏమిటయా మోక్షము? కోరికలు లేని స్థితియే మోక్షము, కోరికలే నరకం, సంసారం. సో కాలత్రయజిత కందర్పాణం ఖండిత సర్వేంద్రియ దర్పాణం. నా అంత బలవంతుడు లేడండి ఇంద్రియ బలం, నా అంత బుద్ధిమంతుడు లేడండి, అదో అహంకారం. నేను సంకల్పించినట్టు ఎవరు సంకల్పించలేరండి ఈ ప్రోగ్రామ్ని. నా సంకల్పం వల్లనే ఇది జరిగిందండి. దర్పం. దిస్ కెన్ బి బాడీ, మైండ్ ఆర్ బుద్ధి. ఖండిత సర్వేంద్రియ దర్పాణం. ఇంద్రియస్ హియర్ ఇంక్లూడ్ బాడీ అండ్ మైండ్.
ఆయన గారి చూపు ఏం బాగాలేదు, నేను క్రిస్టల్ క్లియర్గా చూడగలను అనే బాహ్యేంద్రియ పటుత్వం గురించి గొప్పతనం కానీ శరీర పటుత్వం గురించి గొప్ప. నేను 10 కిలోమీటర్లు నడిచేయగలనండి, ఆవిడ అడుగు కూడా వేయలేదండి. ఇంద్రియ తప్పు, మన తప్పు, బుద్ధి తప్పు. మళ్ళీ ఏం చేయాలి? పరమహంస గురు పద చిత్తానా. ఎక్కడ ఉండాలి మనస్సు? గురు అనే శబ్దానికి బ్రహ్మ, పరమహంస అనే దానికి బ్రహ్మ, రెండో గురువే. గురు ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవత్తి వ్యాప్త దేశ దేహాయ దక్షిణామూర్తయ నమ. ఈశ్వరుడు గురువు ఆత్మ మూడు ఒకటే. పరమహంస గురు పద చిత్తానం. పరమహంస అనేటటువంటిది ఆయన ట్రేడ్ మార్క్, స్టాంప్ అనమాట. ప్రతి శ్లోకంలోనూ పరమహంస అని వస్తుంది. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి పరమహంస అనే మాకు కింద నీకు కనపడిందంటే అది సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి కీర్తన. అందులోనే పెబరే రామస్ అన్నిట్లోనే పరమహంస అనేది వస్తుంది. ఇట్ ఈస్ ఈ స్టాంప్ దట్ హీ హ్యాస్ రిటన్ ఇట్. పరమహంస గురుపద చిత్తానాం బ్రహ్మాండానామృత బ్రహ్మానంద అమృతమత్తానాం. ఆనందం అనే అమృతములో ఇంటాక్సికేట్ అయిన వాళ్ళు. మత్తులు అంటే ఏమిటి? మందు కొట్టేసిన వాళ్ళు. ఏమిటా మందు? ఆత్మమందు. అంబుజతర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్తం ఏ రీతిని తరంబు చేరనేచులు పాడారు అమ్మగారు. ఓకే, సదాశివ బ్రహ్మ గారు జ్ఞానులకు చింత ఉండదు, చింతా నాస్తి కిలా అంటూ రాశారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రీడ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ రిటన్ హియర్. దిస్ ఈస్ ఫర్ అండర్స్టాండింగ్ ఫర్ ద బిగినర్స్. ఓకే, మళ్ళీ ఉపనిషత్తులు బృహదారణ్యకం ఎత్ర సర్వం ఆత్మైవాభూత్, అన్ని ఆత్మ అయినప్పుడు ఇక్కడ చింత ఉంది. అలాగే ఎస్టు సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవ అనుపశ్యతి కఠోపనిషత్తు. యదా సర్వే ప్రముచ్యంతే కామాయేవ హృదయ స్థిత తదా అమృతో మృత్యో భవతి, అమృతో భవతి. అయిపోయింది కదా. శమదమ కరుణ సంపూర్ణానం సమాగమ సంకీర్ణానం. ఒక్కొక్క లైన్కి ఉపనిషత్ రిఫరెన్స్లు ఉన్నాయి అక్కడ. జాగ్రత్తగా మీరు స్టడీ చేయాలి వాటిని. ఓకే, టైం ఇంపార్టెంట్ కదా మనకి. ఏదో సరదాగా ఇచ్చారు కదా అని కూర్చుని 3 గంటలకి టైం మనమే తీసుకుంటే మిగతా వాళ్ళకి కుదరదు కదా. ఓకే, 2 శ్లోకాలే అరగంట అయింది, కరెక్ట్గా ఉన్నాం, ఏం పర్వాలేదు. మూడవది ఏమిటయ్యారు? మనం ఎక్కడ మొదలెట్టాము? ద్వైతంలో ఉన్నాం. ద్వైభావం, చంద్రద్విత్వం, భానుకరే తోయత్వం, అద్దంలో ప్రతిబింబత్వం, ఇలాంటివన్నిటిలో ఉన్నాం. చంద్రద్విత్వం ఇంకో విధంగా కూడా వస్తుంది. మీరేనా ఇలా కళ్ళజోడు ఉంటే ఉన్నవాళ్ళు తీసి కిందని ఇలా గుడ్డు కిందని వేలు పెట్టి నొక్కి చూడండి, 2 కనిపిస్తాయి. డిప్లోపియా. ఓపియా అంటే విషన్, డిప్లో అంటే రెడ్. డిప్లోపియా. యూ కెన్ యూ కెన్ సీ మెనీ ఆబ్జెక్ట్ బై ప్రెస్సింగ్ స్లైట్లీ బిలో ది ఆన్ ద లోయర్ లిడ్ బిలో ద ఐబాల్. ఓకే, or there are some diseases wherein you get Chandradvit, and also you can the buckets of water also. Okay, now ఈయన ఎదిగాడండి బాగా. ఎందుకైంది? గురుగారి దగ్గర వెళ్ళాడు. గురుగారి దగ్గరేమో ఆయన ముందు ద్వైతం అంతా వద్దురన్నా, అద్వైతంలో ఉండని బోధించారు. పరమహంస గురుణ అవిద్య పోయింది వాడికి. వచ్చి ఆనందామృతంలోకి వచ్చాడు. వచ్చేసరికి అలానేమో చింత నాస్తికి, ఇలా కొంతమందికి చింత లేదు తెలుసుకున్నాడు. ఈయన అందులోకి వెళ్ళాలనుకున్నాడు. చింత నాస్తికిలా తేషాం చింత నాస్తికిలా చింత నాస్తికిలా. మరి నేను కూడా అందులోకి వెళదాము. అయితే నేను ఎవరు అని ప్రశ్నించుకున్నాడు. పూర్ణబోధోహం సదానంద పూర్ణబోధోహం. ఇక్కడ అహం శబ్దానికి దేహేంద్రియ మనస్సంఘాతం కాదు, బిఎంఐ కాదు. నేను అహమస్మిలో ఉన్న అహం శబ్దం, అహంకారంలో ఉన్న శబ్దం కాదు. కారం కలిస్తే ద్వైతం, కారం లేకపోతే అహం. అహం అన్నది కారం లేదు. ఎప్పుడైనా కారాన్ని కలిపామనుకోండి టేస్ట్ కోసం, మళ్ళీ అహంకారంలో పడదు. అహం అహంకారం. అహం ఈజ్ బ్రహ్మ, అహంకార ఈజ్ జీవ. పూర్ణబోధోహం సదానంద
పూర్ణబోధోహం పూర్ణోస్మి బోధోస్మి సదానందోస్మి అహమస్మి. మంత్రాలు ఒక్కొక్కటి నిర్దేశించాల్సిన మంత్రం. ఇప్పుడు చెప్పండి అందరూ కళ్ళు మూసుకొని ఒకసారి కళ్ళు మూసుకోండి. పూర్ణోహం బోధోహం సదానందోహం అహమేవాహం. అయిపోయింది. అదే నేను చేస్తున్నా. వర్ణాశ్రమాచార కర్మాతి దూరోహం జాతి నీతి కుల గోత్ర దూరగం నామ రూప గుణ దోషవర్జితం దేశకాల విషయాతివర్త్యత్ యత్ బ్రహ్మ తత్ త్వమసి భావయాత్మని యద్ బ్రహ్మ తత్వమసి భావయాత్మని షడ్భిరుర్మిభిరయోగి యోగి హృద్భావితం న కరణైర్విభావితం బుద్ధ్యవేద్యమనమజ్జమస్తు యత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. అక్షరక్షర విలక్షణం పరకు చాలా వదిలేండి. వర్ణాశ్రమాచార కర్మాతి దూరోహం స్వర్ణవదఖిల వికారగతోహం. స్వర్ణవత్ అంటే బంగారము వలె, అఖిల వికార గత అహం. గత అంటే పోయింది. అహం నాలో కేవీలో వికారాలు లేవు. స్వర్ణంలో వికారాలు ఉన్నాయా? లేవు, ఒక్కటే. నగలు చేస్తే వికారాలు. అంటే వికారాలు లేని స్వర్ణం అంటే ఏంటి? వికారాలన్నీ ఉన్న నగలన్నీ మీరు కరిగించేసి ముద్ద చేసేసుకోమని అర్థం. You don't have to break the part to know that the part space is same as the universal space. కొండ పగలగొడితే కొండాకాశంతో కలిసిపోతుంది తెలుసుకోక్కర్లేదు. కొండగా ఉంటున్నప్పుడే కొండాకాశమే మహాకాశం తెలుసుకోగలం. అదే జ్ఞానం. ద్వైతాన్ని చూస్తున్నప్పుడే అద్వైతాన్ని పట్టుకోవాలి. దయానంద సరస్వతి అంటారు, అద్వైత ఇస్ నాట్ శాన్స్ ద్వైత. ద్వైతం లేనప్పుడు అద్వైతం కాదు. ఇన్ స్పైట్ ఆఫ్ ద్వైత అద్వైత అంటే అద్వైతాన్ని చూస్తున్నప్పుడు కూడా అద్వైతం. అది చెప్పండి అమ్మా, మొండకం శ్లోకం. అద్వైతం తత్వం ఆధ్యాత్మికం దృష్ట్యా తత్వం దృష్ట్యా తు బాహ్యతః తత్వీభూతః తదారామః తత్వాద ప్రచ్యుతో భవేత్. బ్యూటిఫుల్. రండి. స్వర్ణవదఖిల వికారగతోహం ప్రత్యగాత్మాహం. భూయమై సాక్షి ద ప్రత్యగ ప్రవితత సత్యఘనోహం. సత్యం ఘనం. ఘనం ఏకరసం అనమాట. ఒకటే దాంట్లో ఒక్కటే ఉంటుంది, ఇంకోటి కలిస్తే దాన్ని ఘనమనం. ఘనం అంటే ప్యూరెస్ట్ ది ప్యూర్ అండ్ వెరీ వెరీ ప్యూర్ థింగ్ ఇస్ ఘన దేర్. శృత్యంత శతకోటి ప్రకటిత బ్రహ్మాహం. ఎక్కడ చెప్పబడింది ఇది? శృత్యంత శతకోటి. శృతి వేదం, శృత్యంతము వేదాంతము, శతకోటి వేదాంతాలలో బోధించబడిన బ్రహ్మ నేనే. ప్రకటించబడినటువంటి బ్రహ్మ. ఏ ఉపనిషత్తు చూసినా బ్రహ్మమే నిత్యంరా, ఇవన్నీ మిచ్చరా. ఆ బ్రహ్మము నేను అంటున్నాను. ఎందుకు ఎదిగాడు ఈయన బాగా. ఈ సాధకుడు ఎదిగి పూర్ణబోధోహం అని తెలుసుకున్నాడు. నిత్యోహం అభయోహం అద్వితీయోహం సాక్షి మాత్రోహం ప్రగళిత పక్షపాతోహం. గళిత జారిపోయిన, ప్రగళిత పూర్తిగా జారిపోయిన, ప్రగళిత పక్షపాత్ అని చెప్పారు. మా వాళ్ళండి, నా వాళ్ళండి, నా ల్యాప్టాప్, నా ఇల్లు అండి. అది పక్షపాతం. పక్షపాతం అంటే పక్షవాతం కాదు, పక్షపాతం. పక్షపాతం అంటే టు ఫాల్ ఇన్ వన్ గ్రూప్. పక్షమునందు పడుట. పొలిటికల్ పార్టీస్ ఉంటే నేను బీజేపీ అండి, పక్షపాతం. నేను కాంగ్రెస్ అండి, పక్షపాతం. ఒక పక్షమునందు టు అలైన్ యువర్ సెల్ఫ్ టు వన్ యాజ్ యువర్స్ అండ్ ద అదర్స్ వన్ ఆర్ మెనీ యాజ్ నాట్ యువర్స్. దిస్ వన్ ఈజ్ మైన్, ద రిమైనింగ్ వన్ ఆర్ అండ్ మెనీ అదర్స్ ఆర్ నాట్ మైన్ అనేదాన్నే పక్షపాతం. బ్రహ్మగారు ఉన్నారండి, ఉన్నారా? ఇంత చదివిన తర్వాత బ్రహ్మలు ఏంటంటే దొరికిపో. మరి ఆయన పక్షపాతం ఉంటుందండి.
ఈయనకి ఇలా ఇవ్వాలి, ఆవిడకి అలా ఇవ్వాలి, ఈయన గురువుగారు చేయాలి, ఆయన స్వామీజీ చేయాలి, వీడిని డాక్టర్ చేయాలి అని ఉంటుందా? ఉండదు కదా. అలా ఉంటే ఆ డెఫినేషన్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ రాంగ్. హీఈస్ నాట్ బ్రహ్మ. పక్షపాతం ఆయనకు ఉండదు. అంటే పక్షపాతం లేని స్థితిలో నువ్వు ఉంటే నువ్వు బ్రహ్మమే. మళ్ళీ చదువుతాం శ్లోకం, చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ నిధిధ్యాసన. పూర్ణోహం బోధోహం సదానందోహం వర్ణాశ్రమాచార కర్మాతి దూరోహం. కర్మల నుంచి దూరంగా వెళ్ళినవాడు, నివృత్తి మార్గంలో ఉన్నవాడు. స్వర్ణవదఖిల వికరగతోహం ప్రత్యేగాత్మాహం. ఎక్కడ వెతకాలి? మీ ఇంట్లో మీ టేబుల్ మీద పెట్టుకున్నటువంటి తాళం చెవులను బీచ్లో వెతికితే దొరుకుతాయా? ఎక్కడ పెట్టుకున్నారో అక్కడ వెతకాలి, ఎక్కడుందో అక్కడ వెతకాలి, ఇక్కడే వెతకాలి. దీన్నే కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత చక్షు అమృతత్వం ఇచ్చన్ అంటున్నాం కదా. సృత్యంత శతకోటి ప్రకటిత బ్రహ్మాహం నిత్యోహం అభయోహం. ఎందుకు అభయం? బ్రహ్మకు భయం లేదు. మీకుందా భయం? ఉందా? ఎందుకుంది? ద్వితీయాద్వై భయం భవతి. అంటే ఏంటి? రెండోది నా పెళ్ళ ఉంటే నా భయం వేస్తుంది, అదే అర్థం. ద్వితీయ నా పెళ్ళ ఉంటే రెండే కదా. నా పెళ్ళాన్ని చూస్తే నాకు భయం. చాలా మందికి అలాగే ఉంటుందండి. అది ఏంటింటి రామాయణం దాన్ని చదివేయండి. అంటే అక్కడ ద్వితీయాద్వై భయం భవతి అంటే రెండోది భయం అని కాదు, ద్వైతమే భయం రా బాబు అని చెప్తున్నారు. ద్వితీయం అంటే ఇక్కడ ద్వైతం. ద్వైతం భయము, అభయం ఏమిటి? అద్వైతం. ద్వైతం భయం అవుతే కొరాలేది అద్వైతం అభయం. సుత్యంత శతకోటి ప్రకటిత బ్రహ్మాహం నిత్యోహం అభయోహం అద్వితీయోహం సాక్షి మాత్రోహం. కేవల సాక్షి మాత్ర స్వరూపుడు. ప్రగళిత పక్షపాతోహం. పక్షపాతం అంటే చెప్పాను ఇప్పుడు, పక్షవాతం కాదని. ఇంకా ఉందండి. మోక్షస్వరూపోహ మోంకార గమ్యోహం. ఇది అపర బ్రహ్మను రెండింటినీ పొందించేటటువంటిది. ఏతజ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయసే. ఏతదాలంబనం శ్రేష్టం, ఏతదాలంబనం పరం. అంటే ప్రత్మోక్షస్వరూపోహ మోంకార గమ్యోహం సూక్ష్మోహం ఘన అనఘోహం అద్భుతాత్మాహం స్వప్రకాశోహం విభురహం నిష్ప్రపంచోహం అప్రమేయోహం. అంటే ప్రమేయం అంటే కొలత. ఈ టేబుల్ ఎంత పొడుగుంది కొలవచ్చు. ఈ రూమ్ ఎంత పొడుగు వెడల్పు ఉంది, దర్ ఇస్ ఎ మెషర్. ప్రమేయం. ప్రమేయం అంటే కొలిచేది, కొలతకి అందేది. ఏదైతే కొలతకి అందుతుందో అది ప్రమేయం అంటే ఆబ్జెక్ట్. అప్రమేయం అంటే కొలతకి అందనిది అంటే నాన్ ఆబ్జెక్ట్, నాన్ ఓమాక్ట్. ఓమాక్ట్ కానిది. ఓమాక్ట్ అంటే ఆబ్జెక్ట్, మీకు తెలుస్తుంది. నిష్ప్రత్యరాఖండైక రసోహం అజ నిర్మోహం బుధ జన భజనీయోహం అజరోహం అమరోహం అమృత స్వరూపోహం నిజ పూర్ణ మహిమని నిహిత మహితోహం నిరవయోహం నిరుపమ నిష్కలంకోహం పరమశివేంద్ర గురు సోమ సముదిత నిరవధి నిర్వాణ సుఖ సాగరోహం. ఇలా పదాలన్నీ మీకు తెలిసినవే. నిరవయవము పార్ట్లెస్, అవయవాలు లేవు. నిరుపమము కంపారిజన్ లేదు. ఒకటే ఉంటే ఇంకా కంపారిజన్ ఏమిటి? స్వగత స్వజాతీయ విజాతీయ భేదాలు లేనిది. నిష్కలం పరమశివేంద్ర శ్రీగురు. శ్రీగురు అయినటువంటి పరమ శివేంద్రుని చేత, ఆయన గురువు గారి పేరు పరమశివేంద్రుడు, సదాశివేంద్రుడి గురువుల పేరు పరమశివేంద్రుడు. అందుకని పరమ అనే శబ్దము గురు శబ్దము వచ్చేటట్టుగా చెప్పుకున్నారు. ఆయన సోముడు. అటువంటి చంద్రుని చేత సముదిత, బాగా ప్రకాశింపచేయబడినటువంటి నిరవధి నిర్వాణ సుఖ సాగరం. నిర్వాణం అంటే మోక్షము, సుఖం అంటే ఆనందము, సాగరం అంటే ఆనందం. అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నేను. ఎలా తెలిసింది? మా గురువు గారు చెప్పారు. ఎవరు మీ గురువు గారు? పరమ. ఏమిటండి అందులో ఉన్నాయి? ఒక్కొక్కటి చూడండి.
వర్ణాశ్రమాచార కర్మాతి దూరోహం స్వర్ణవదకిల వికారగతోహం. అన్ని ఉపనిషత్ మంత్రాలే. ప్రత్యేగాత్మాహం ప్రవితత సత్యఘనోహం శృత్యంత శతకోటి ప్రకటిత బ్రహ్మాహం నిత్యోహం అభయోహం అద్వితీయోహం సాక్షి మాత్రోహం ప్రగళిత పక్షపాతోహం మోక్షస్వరూపోహం ఓంకార గమ్యోహం సూక్ష్మోహం అనఘోహం అద్భుతాత్మాహం స్వప్రకాశోహం విభురహం నిష్ప్రపంచోహం. అదే కదా ఆయన చెప్తున్నారు, లేదురా సృష్టి, నిష్ప్రపంచం చేయ అజాతివాదం. అజాతివాదమే తెలుసుకోవాలి. అప్రమేయోహం అచలోహం అకాలోహం బియాండ్ టైం నిష్ప్రతరాఖ్యాఖండ రసోహ అఖైక రసోహం అజనిర్మోహం భూతజన భజనీయోహం అజరోహం అమరోహం అమృత స్వరూపోహం. ఒక్కొక్కటి మంత్రం అండి ఇవన్నీ. నిజ పూర్ణ మహిమని నిహిత మతి మహితోహం నిరవయోహం నిరుపమ నిష్కలంకోహం పరమశివేంద్ర గురు సోమ సముదిత నిరవధి సుఖ సాగరోహం. నిష్ప్రతర ఆఖ్య అఖండైక రూపు. చూద్దాం, ఇంకా లాస్ట్ శ్లోకానికి వచ్చాము. 15 నిమిషాలు చేతిలో పెట్టుకున్నాం కరెక్ట్గా. 15 నిమిషాలు ఏంటండి, 19 నిమిషాలు ఉంది. టైం మేరకూడదు. గురుగారు చూడండి ఎంత కరెక్ట్గా క్లోజ్ చేశారు. దీనికి మళ్ళీ ఉపనిషత్తులన్నీ పక్కన చేర్చబడ్డాయి. స్వర్ణవద కీల వికారగతో సృత్యంత శతకోటికి ఉంది. నిత్యోహం అన్నిటికీ ఉపనిషత్ ప్రమాణాలు చూపించడం జరిగింది. చూడండి, సూక్ష్మోహం స్వప్రకాశోహం ప్రమన్ తైత్రీయ ఉపనిషత్తు వాచో నివర్తంతే అనేటటువంటి దీనికి ఉపనిషత్తు కాదు. ఓకే, సరే, ఇంకా వెళ్దాం నెక్స్ట్ దానికి. మేడం అయిపోయిందండి, ఈయన జ్ఞానం వచ్చేసింది పూర్తిగా. తాను బ్రహ్మం తెలుసుకున్నాడు. ఇందాక ఏంటి తెలుసుకున్నాడు? పూర్ణోహం బోధోహం సదానందోహం నిత్యోహం నిరవజ్యోహం నిరాకారోహం నిర్వికల్పోహం ప్రత్యేగాత్మ రస ఏకరసం అయిపోయింది. మరి ప్రపంచంతో దాని సంగతి ఏమిటి? అది బ్రహ్మమే, అది తెలుసుకోవాలి. సర్వం కల్విదం బ్రహ్మ అనేటటువంటి ఉపనిషత్ చాందోగ్య ఉపనిషత్తు వాక్యాన్ని ఉపయోగించుకుని అందులో ఉన్న మాటనే తీసుకుని రాస్తున్నారు. మనసా ఈ చరాచర సృష్టి అంతా బ్రహ్మమయమే. రే రే అంటే సంబోధన. ఓయి ఓయి రే రే. ఎవరు ఓయి ఓయిని మన కాదు, ఆయనే సంబోధించుకుంటాడు. రే ఈ ప్రపంచం అంతా ఇదేనరా బ్రహ్మన్ రా అని తనకు తానే చెప్పుకుంటున్నారు పాపం. కిం వచనీయం కిమవచనీయం కిం కరణీయం సర్వం బ్రహ్మమయం సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం సర్వం బ్రహ్మమయం సర్వం బ్రహ్మమయం రే రే. ఇక డ్యూయాలిటీ అనేది కించిత్ కూడా లేదు, తనలోనే లేదు, బయట కూడా లేదు. ఎందుకు? తాను పూర్ణుడైపోయాడు, బ్రహ్మ అయిపోయాడు. అప్పుడు జగత్తు కూడా బ్రహ్మమే అని తెలిసిపోయింది. కిం వచనీయం అవచనీయం కిం అవచనీయం కిం వచనీయం. అది అంటే మధ్యలో అవచనీయం స్ప్లిట్ చేసుకోవాలి. కిం వచనీయం కిమవచనీయం కిం రచనీయం కిమరచనీయం కిం పఠనీయం కిమపఠనీయం కిం భజనీయం కిమభజనీయం
ప్రపంచంలో ఇది పూజించదగినది, ఇది పూజించరానిది అనేది ఏదైనా ఉందా? ఇది భజనీయము, ఇది మంచిది అని చెప్పడం, ఇది పనికిరాని మానేది పనికి అవచనం. అవాచ్యం అంటే పనికి మాలినది, చెప్పరానిది, చెప్పకూడనిది. వచనం అంటే చెప్పదగినది. ఇది చెప్పదగినది, మెచ్చుకోదగినది, చెప్పకూడనిది అవాచ్యము. అవాచ్యవతాన్ బహూన్ వదిష్యంతి తవాహిత అంటూ అక్కడ రాసిన అవాచ్యం. కిం అవచనీయం. అలాగే కిం రచనీయం అంటే చేయడం. రచన అంటే చేయడం, కవితను రాయడం కాదు. రచా ధాతువుకు టు డూ. ఓకే, రచన అనేది టు డూ. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. వై దర్ ఇస్ నాట్ రియాలిటీ. అంటే చేయవలసినది కానీ చేయకూడనిది కానీ లేదు. కిం పఠనీయం అంటే బృహదారణికం చదివితే జ్ఞానం వస్తుందా, లేకపోతే తైత్రీయం చదివితే జ్ఞానం ఎక్కువ. ఆల్రెడీ యూ హ్యావ్ అటైన్డ్ దట్ స్టేట్. ఎందుకు? ఎప్పుడైతే జ్ఞానం ఉదయించిందో అప్పుడు శాస్త్రము కరిగిపోతుంది. అలాగా కథకరేణువత్ అంటే తెలిసిన తరువాత ఎండుక పిక్క, ఆ ఆ ఎండుక పిక్క తలక పౌడరు మలినాలతో పాటు సెటిల్ అయిపోతుంది. ఆ మలినాలు తీసేవరకే శాస్త్రము, ఆ మలినాలు తీసేసిన తర్వాత శాస్త్రం అక్కర్లేదు. కిం పఠనీయం, కిమపఠనీయం, కిం భజనీయం, కిమభజనీయం, కిం బోద్ధవ్యం. ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళి బయట ఏం అధ్యయన భారత కాన్ఫరెన్స్లో ఏం నేర్చుకోవాలి? కిమా బోద్ధవ్యం, ఏది నేర్చుకో అక్కర్లేదు అనేది కూడా అవసరం ఉండదు. ఎందుకు? పరిపూర్ణ బోధోహం సచ్చిదానంద రూపోహం. కాబట్టి కిం భోక్తవ్యం, ఏది అనుభవించవలను, ఏది అభోక్తం, ఏది అనుభవించనక్కరలేదు. అంటే ఈ డ్యూయాలిటీ పూర్తిగా బయట లోపల కూడా సమసిపోయినటువంటి స్థితి. ఇది మంచి మాట, ఇది చెడు మాట అని విడదీస్తాం. కానీ సర్వం బ్రహ్మమైనటువంటి తెలిసిన జ్ఞానికి మంచి మాటలు కూడా చెడు మాటల్లాగానే ఉంటాయి, చెడు మాటలు మంచి మాటల్లాగానే ఉంటాయి. తరంగాలన్నీ సముద్రమే అయినప్పుడు ఈ తరంగం పెద్దది, ఈ తరంగం చిన్నది అనే భావన ఎందుకు ఉంటుంది? ఓకే, సముద్ర తరంగ వాదం. ఓకే, ముక్తి మార్గం ఎలాగా? సర్వత్ర సదా, రెండు చెప్పారు. సర్వత్రా సదట అంటే ఒకటి ప్లేసు, రెండోది టైం. అత్ర కుత్ర ఎత్ర తత్ర అంటే ప్లేసెస్. సర్వత్రా, ఎవ్రీవేర్, వితౌట్ ఎనీ ప్లేస్ డిస్క్రిమినేషన్. సదా, కదా, సదా, యదా, తదా అంటే టైం చెప్పేవి. సర్వత్రా సదా హంస ధ్యానం, హంసని ధ్యానించు. ఏమిటండి హంస గారు? ఆ హంస అంటే చూడాలి. దేంటి నీకు కర్తవ్యం? భో భో ఓ మహానుభావ సంబోధన. ముక్తి నిధానం, కర్తవ్యం నీకు హంస ధ్యానమే. హంస ధ్యానం అంటే ఏమిటి? హంస అనే పదాన్ని విడదీస్తే హంసహ, రెండు అక్షరాలు ఉన్నాయి. ఆ రెండింటినీ కలిపితే హంస. హంసహ, హంస. హంసహ అంటే సహా అతడు, అహం నేను. సహ అహం, అహము అతడు, నేను, నేను అతడు. సోహం, సోహం, సోహం. దేహో దేవాలయ ప్రోక్త, జీవో దేవ సనాతన, త్యజేద్ అజ్ఞాన నైర్మాల్యం సోహం భావేన పూజయేత్. అది ఉపనిషత్తు. సోహం భావం. హంస ధ్యానం అంటే హంస 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 అలాంటి ఉంటే సోహం సోహం సోహం. హంసలో రెండు పదాలు ఉన్నాయి. హంస అంటే హం అంటే అహం తాలూకా షార్ట్ ఫామ్. సహ అంటే అతడు. అహమే సహ అంటే వేరే బ్రహ్మం అంటూ లేదు. సహాని నువ్వు ఎవరో ఆయన ఆ బ్రహ్మగారండి, ఆ దేవుడండి, ఆయన రక్షిస్తాడని నువ్వు ఏదో అలా చేయి చూపిస్తున్నావే పైకి. అదే ఇది, ఇదే అది. ఆ అహమే సహ, సహే అహము, అదే నేను, నేనే అది అనే హంస ధ్యానం. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. సోహం, 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 సోహం.
సోహం. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచల స్థిరం సంప్రేక్ష నాక్షికాగ్రం దిశాశ్చన అవలోకయన్. అది పొజిషన్. ఓకే. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైవ తదాత్మన్యేవ వశన్నయేత్. సోహంలో పెట్టు, పట్టుకెళ్ళి సోహం. హంస ధ్యానం. ఈ మాయామయమైనటువంటి జగత్తులో సత్యమైన బ్రహ్మాన్ని మాత్రమే గ్రహించే బుద్ధిని హంస అన్నారు. హంస ఒక ఇమాజినరీ బర్డ్ విచ్ కెన్ సెపరేట్ మిల్క్ అండ్ వాటర్. There is no bird like that. Don't think there is no a biological bird which can separate water and milk. Nothing like that. It is a Upanishadic teaching that it is an allegory rather to say that there is a bird which can separate the good one from the bad. ఆత్మానాత్మ వివేకము కలిగి ఉండడమే హంసత్వం. అదే హంస ధ్యానం. దీనికి మళ్ళీ సర్వం కల్విదం బ్రహ్మ అనేది నేరుగా ఉపనిషత్ వాక్యమే. ఈశావాస్యోపనిషత్తు ఈశావాస్యం ఇదగం సర్వం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం బృహదారణ్యకం ఆత్మైవ ఇదగం సర్వం బృహదారణ్యకం. కిం వచనీయం పఠరేతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా. మాటలతో పని లేదు అని చెప్పేస్తున్నారు. కేనోపనిషత్తు యద్వాచాన అభ్యుదితం యనవాగా అభ్యుద్యతే అంటూ చెప్తున్నారు. కఠోపనిషత్తులో నైషాతర్కామతిరాపనేయ సుజ్ఞాన ప్రేక్షా సుజ్ఞాన అనేటటువంటి మంత్రం ఉన్నది. కిం పఠనీయం కిమ పఠనీయం వచ్చింది. కిం భజనీయం కిమ భజనీయం అని ఇప్పుడు తెలుస్తుంది వాడికి. ముండకోపనిషత్తులోకి వెళ్ళాడు. పరీక్షలో కాన్ కర్మచేతాన్ బ్రాహ్మణ నిర్వేదమాయ నా చకృతి కృతేన. ఈ కృతములందు అంటే చేయబడిన వాటి యందు అకృతం అంటే పరబ్రహ్మం లేదు అని తెలుసుకున్నాడు. ఓకే. తద్విజ్ఞానార్థం ఆ విజ్ఞానం కోసం గురుమేవ అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. బృహదారణ్యకంలో ఆత్మవా రే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. ఇది కిం పఠనీయం? నథింగ్. ఓన్లీ థింక్ అబౌట్ దిస్. కిం బోద్ధవ్యం కిమబోద్ధవ్యం. జ్ఞేయ అజ్ఞేయ భోగ్య అభోగ్య వేధరాహిత్యం. ఎత్ర తు సర్వస్య ఆత్మైవ భూతు తత్ర కిం కేన పశ్యేతి కేన పశ్యేత అంటూ వస్తుంది. ఎక్కడైతే అంతా ఆత్మైందో అక్కడ ఎవడు దేనిని దేనితో చూస్తాడు, ఎవడు దేనిని దేనితో వింటాడు. ఓకే. చర్మచరణం సర్వత్రా సదా హంసధ్యానం కర్తవ్యం భో ముక్తి నిధానం. ప్రశ్నోపనిషత్తులో అదే చెప్పారు. సో సర్వం కలిగిదం బ్రహ్మ ఆత్మవేదకం సర్వం ఎత్ర తు అస్య సర్వం ఆత్మైవాభూతు. వేయబోవని తలుపు తీయమంటూ పిలుపు స్వామికెందుకో నవ్వు గొలుపు. ఎప్పుడు మూసే తలుపు కాదు. వేయబోవని తలుపు ముక్తి తీయమంటూ పిలుపు స్వామికెందుకో నవ్వు గొలుపు. అయ్యా స్వామి నేను నీ దగ్గరికి వస్తాను, వైకుంఠ ద్వార ప్రవేశం నన్ను చేయించు, ఆ తలుపురే తీసేట్లేదు. వేయబోవని తలుపు తీయమంటూ పిలుపు స్వామికెందుకో నవ్వు గొలుపు. విశ్వమంతా ప్రాణవిభుని మందిరమైతే ఆయన ఇల్లేదండి. ప్రపంచమే సర్వం బ్రహ్మమయం, సర్వం కల్పితం బ్రహ్మ. రే సర్వం బ్రహ్మమయం చెప్తే వీధివాకిలియేది చెల్లెలా వీధివాకిలియేది. ఏ డోర్ అంటే మెయిన్ డోర్ అని అడిగట. ఆయన మొత్తం అంతా ఆయనే ఉంటే అటువంటి దానికి వీధి వాకిలి ఏమిటి? తలుపేది తలపేది తలుపేది తీయాలన్నా తలుపెక్కడుంది తలుపెక్కడుంది తలపేది తలుపేది చెల్లెలా తలుపేది పిలుపేది చెల్లెలా. దేవులపల్లి రాసింది, నా సొంత కపిత్వం కాదు ఇది. మన రాసింది కాదు, ఆయన మామూలుగా రాశారు. ఏదో కృష్ణుని రాధని ఉద్దేశించి ఇది మనం అద్వైతానికి అన్వయించుకోం, అంతకన్నా మరి
దేవోని తలుపు తీయమంటూ పిలుపు, స్వామికెందుకో నవ్వు కొలుపు. విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైతే వీధివాకిలి ఏది చెల్లెలా, తలుపేది తలపేది, తలపేది తలుపేది చెల్లెలా. ఏమండి? అదే మరి, మనమే తలుపు. ఇది ఎంట్రీ పాయింట్, ఇది ఎగ్జిట్ పాయింట్, ఇది శృతి, ఇది విలీనం, కన్ఫ్యూషన్లు అన్ని వాటికి పెద్ద అర్థాలు చెప్పుకుంటూ ఉంటాం. ఇంకా 5 నిమిషాలు మిగిలింది సార్. ఓకే, మరీ మంచిది. చదువుదాం అన్ని శ్లోకాలు ఒక్కొక్కసారి. మీరు నాతో పాటు పాడండి. 4 పాటలు పాడేసుకుందాం గబగబా. 5 నిమిషాలు ఉంది కదా. తద్వజ్జీవత్వం బ్రహ్మణి, తద్వజ్జీవత్వం యద్వత్తో ఏ చంద్రద్వీత్వం, యద్వన్ముకురే ప్రతిబింబత్వం, తద్వజ్జీవత్వం స్థాణౌ యద్వన్ నరరూపత్వం, భానుకరే యద్వత్తో యత్వం, శుక్తౌ యద్వత్ రజతమయత్వం, రజ్జౌ యద్వత్ ఫణిదేహత్వం, తద్వజ్జీవత్వం. దెన్ వాట్ ఈస్ ద రూట్? పరమహంస గురుణా అద్వయ విద్యా భణితాధికృత మాయా విద్య. తరువాత చింతా నాస్తి కిల, చింతా నాస్తి కిల తేషాం, చింతా నాస్తి కిల శమదమ కరుణా సంపూర్ణానాం, సాధు సమాగమ సంకీర్ణానాం, కాలత్రయజిత కందర్పాణాం, ఖండిత సర్వేంద్రియ దర్పాణాం, పరమహంస గురుపద చిత్తానాం, బ్రహ్మానందామృత మత్తానాం. If at all you want an intoxicated drink, drink like Prahlada, not like the other Ahlada. Okay, next. చింతనాస్తి పూర్ణబోధోహం, సదానంద పూర్ణబోధోహం, వర్ణాశ్రమాచార కర్మాతి దూరోహం, స్వర్ణవదకిల వికారగతోహం, ప్రత్యేగాత్మాహం ప్రవితత సత్యఘనోహం, శృత్యంత శతకోటి ప్రకటిత బ్రహ్మాహం, నిత్యోహమభయోహ మద్వితీయోహం, సాక్షిమాత్రోహం ప్రగళిత పక్షపాతోహం, మోక్షస్వరూపోహం ఓంకారగమ్యోహం, సూక్ష్మోహమనఘోహం, అద్భుతాత్మాహం ప్రకాశోహం, విభురహం నిష్ప్రపంచోహం, అప్రమేయోహమచలోహం, అకాలోహం, నిష్ప్రత్యరాక్షైకైకండరసోహం, అజనిర్మోహం, బుధజన భజనీయోహం, అజరోహమమరోహం, అమృత స్వరూపోహం. 1 మినిట్ ఉందండి. ఆ నిమిషంలో సర్వం బ్రహ్మమయం రే రే, సర్వం బ్రహ్మమయం, కిం వచనీయం కిమవచనీయం, కిం రచనీయం కిమరచనీయం, కిం పఠనీయం కిమపఠనీయం, కిం భజనీయం కిమభజనీయం, కిం బోద్ధవ్యం కిమబోద్ధవ్యం, కిం భోక్తవ్యం కిమభోక్తవ్యం, కర్తవ్యం భో హంస ధ్యానం.
థ్యాంక్ యూ.